నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. చంద్రబాబు నాయుడు గారు మిడ్ నైట్ ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే మిడ్ నైట్ మేలుకొని అన్ని చోట్లకి తిరగటం, ఎందుకు ఇదంతా? కలెక్టర్లు ఉన్నారు, కలెక్టర్లకు చెప్తే వాళ్ళు చేస్తారు. ఒక వారం రోజులు వాళ్ళని వదిలేస్తే అన్నీ చేసిన తర్వాత బయటకు వచ్చి అంతా అయిపోయిన తర్వాత ఎంక్వైరీ చేస్తే అయిపోయింది కదా. ఎందుకు ఈయనకి అది కాదు కదా పనితనం చేసేది అని చెప్పి మాట్లాడుతున్నారండి. రైట్, అదే కాదు మీరు చెప్పిన దానికి ఇంకో ఎక్స్టెన్షన్ కూడా చెప్తున్నాను. గతంలో నేనున్నప్పుడు ఇలాంటిది ఏదన్నా జరిగితే వారం రోజుల తర్వాత నేను మళ్ళీ వస్తాను, నేను వచ్చేటప్పటికి నాకు గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు ఎగ్జాక్ట్లీ అని నేను చెప్పేవాడిని. రైట్. సో పని జరిగిపోయేది. అదేందండి, అది నాయకుడా లక్షణమా? అంటే చెప్పకనే జరిగిన తర్వాత వారం రోజుల తర్వాత మాత్రమే నేను బయటకు వస్తానని చెప్పి ఆయనంతటా ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. అది నాయకుడి లక్షణం అంటారండి? అసలు ఇలాంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారండి? ఇప్పుడు ఒక పక్కన అంత బాధల్లో ఉన్నారు వాళ్ళు. నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఇప్పుడు అమ్మ పెట్టదు అడుక్కు తినేవదని నువ్వు ఎడిదిరిగి రావు, బయటకు వచ్చి రాత్రి పగలు కష్టపడి చేస్తున్నటువంటి వాళ్ళని మాట్లాడటం అంటే ఏంటంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే కదా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన రాజకీయ నాయకుడా లేకపోతే వ్యాపారస్తుడా? రాజకీయ నాయకుడు, నిజమైన రాజకీయ నాయకుడు, నిఖార్సైన రాజకీయ నాయకుడు కాదని ప్రజా తీర్పు ఇచ్చేశారు కదండి. ఓకే. రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా ప్రజలకు ఉపయోగపడే కొన్ని పథకాలు రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టి వాళ్ళ మనసులో ఉన్నారు కాబట్టి ఆయన కొడుకుగా ఆదుకుందాం. ఎందుకంటే 2014లో ఇతనికి అవకాశం ఇవ్వాలి, ఆ రోజునే వచ్చేసాం అనుకున్నారు. ఇంకేముంది అసలు ప్రమాణ స్వీకారానికి మొన్న కనుక 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని చెప్పేసి అనుకున్నారు చూసారు వైజాగ్లో. అలాగే 2014లో కూడా మినిస్టర్ పదవులు కూడా పంపకాలు అయిపోయినాయి, నీకిదని. కానీ ఆ రోజున ప్రజలు ఏమనుకున్నారంటే రాష్ట్రం విడిపోయింది, అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఉండాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు కష్టపడి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1, ఇండస్ట్రీస్ తీసుకురావడంలో నంబర్ 1, ఆగిపోయిన పోలవరాన్ని పరిగెత్తలించడం నంబర్ 1, ఈ ల్యాండ్ పూలింగ్లో నంబర్ 1, పెద్ద ఇంటర్నేషనల్ సిటీ కట్టడానిలో కూడా మొదలుపెట్టాడు. ఇవన్నీ వచ్చి ప్రజలు స్థిమితపడ్డారు. స్థిమితపడ్డ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గుర్తొచ్చాడు వీళ్ళకి. నేను యువకుడిని, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ముద్దులు పెట్టాడు, సవర్ తీశాడు, ఇది చేశాడు. చేయటంతో ఏంటంటే అప్పుడు దాకా ఈయన పాలన చూడలేదు కదా, ఆయన కొడుకు కాబట్టి అట్టాగే ఉంటారంటున్నారు, ఒక అవకాశం ఇచ్చారు. అతనిలో రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి ఒక్క లక్షణం కూడా లేదు, ఫక్తు అతను వ్యాపారస్తుడు అన్నటువంటిది అప్పుడు అర్థం కాలే జనానికి. కాస్త చదువుకున్న వాళ్ళు, కొంచెం ప్రపంచ జ్ఞానం కలిగిన మనలాంటి వాళ్ళు ఏంటంటే అప్పుడే మొత్తుకున్నాం, ఒరే బాబు మనీ లాండరింగ్ దగ్గర నుంచి అన్ని కేసుల్లో ఉండి ఒక ఆర్థిక ఉగ్రవాది, వాళ్ళకి ఎట్లా చేస్తారంటే జనాలు వినలే ఆ రోజున. సో రాజకీయ నాయకుడి లక్షణాలు లేనటువంటి ఒక పెద్ద వ్యాపార వ్యవస్థ, ప్రతిదీ వ్యాపారంలో వ్యాపార దృక్పథంతో చూసి నాకేం వస్తుంది దీంట్లో నుంచి అని ఆలోచించే విధానం. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆలోచన విధానం ఎలా ఉంటుందండి? ఇప్పుడు మారిపోయింది అనుకో. ప్రజలకు నేనేం చేయాలని రాజకీయ నాయకుడు ఆలోచిస్తాడు, వ్యాపారస్తుడు ఏం ఆలోచిస్తాడు? నేను ఇది చేస్తే నాకు దీంట్లో నుంచి ఏం వస్తుందని ఆలోచిస్తాడు. జగన్మోహన్ రెడ్డి పక్తు వ్యాపారస్తుడిలాగా ఏం చేశాడంటే, నేను ఈ నవరత్నాలని కనుక ఇచ్చేస్తే నన్ను 20 సంవత్సరాలు వీళ్ళు ఇలాగే గెలిపించుకుంటూ వస్తారు అనేటువంటిది ఒక వ్యాపారస్తులాగానే ఆయన ఆలోచించాడు. ఆ పంధాలో వెళ్ళటం మొదలుపెట్టేటప్పటికి ఏంటంటే జనానికి కొద్ది రోజులకే అర్థమైంది, ఇతను రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారస్తుడు అని. ఒక్కొక్కటి ఇందాక మనం అనుకున్నట్టుగా శిశుపాలుడు తప్పుల్లాగా అన్నీ చూసుకుంటూ వచ్చారు. ఫైనల్గా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ ముందే విద్యావంతులందరూ కూడా ఎమ్మెల్సీ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూపించేశారు. 3 ప్రాంతాల్లో నిర్బంధంగా తిరస్కరించారు. కామన్ మ్యాన్ కూడా 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు, రాజకీయ నాయకుడి లక్షణాలు ఒక్కటి కూడా నీకు లేదు అని లేబులేసి పక్కన కూర్చోబెట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. చేసినప్పుడైనా విఘ్నులైనటువంటి వాళ్ళు, తెలివిగల వాళ్ళు, ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరైనా సరే వాళ్ళ తప్పుల్ని వాళ్ళు ఎక్కడ తప్పు చేశాము అనేటువంటిది పరిశీలించుకుంటారు. ఆ తప్పు ఇంకొకసారి జరగకుండా చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంలో ముఖ్య పాత్ర పోషించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద అకారణంగా చేసినటువంటి ఆరోపణలు పిచ్చి పరాకాష్ఠకు పోయిందన్నట్టుగా ఆయన అరెస్ట్ చేయటం, ఇవే కదా ఆయన కొంప ముంచింది. సో దాన్ని బట్టైనా మారాలి కదా.
అయిపోయి అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద పని చేసే ఆయన పని చేయట్లేదని, రాత్రిపూట తెల్లవారులు తిరుగుతూ ఉంటే ఆయన నిద్రపట్టకు తిరుగుతున్నాడని ఇలాంటి మాటలు మాట్లాడితే ఈయన రాజకీయ నాయకుడే కాదు, మతిస్థిమితం కూడా ఇతనికి లేదు అనేటువంటిది వాళ్ళకి నిర్ధారణ అవుతుంది. ఒక్క పదమైనా సరే, ఒక్క మాట అయినా సరే తడబడకుండా ఉన్నది ఉన్నట్టు ఆయన మాట్లాడాలనుకున్నది బయటికి మాట్లాడగలడు ఆయన. కానీ ఇక్కడ చూసినట్టు మీరు గమనించినట్టయితే అండి, షర్మిల గారు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారండి. 100% అండి. ఆవిడ మనసులో ఏదైతే చెప్పాలనుకుంటుందో దాన్ని సూటిగా ఎలాంటి సెసబిషన్ లేకుండా ఆవిడ డైరెక్ట్గా చెప్పగలుగుతుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆవిడ దగ్గర. అండ్ రియాక్షన్ కూడా ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, సెన్సిటివిటీ ఎంత సెన్సిటివ్గా. ఇప్పుడు ప్రభుత్వం పని చేస్తున్నప్పుడు ఎంత చక్కగా చెప్పింది, ప్రభుత్వం చేయాల్సింది చేస్తోంది కానీ చాలటం లేదు, అవును ఇంకా పెంచండి, అది కదా చెప్పాల్సింది. కరెక్ట్. చేసేదానికి మోకాలడ్డి అసలు ఏమీ చేయటం లేదంటే ప్రజలు ఏమన్నా ఇవాళ సోషల్ మీడియా యుగంలో ఏం చేసినా 2 నిమిషాల్లో స్ప్రెడ్ అయిపోతుంది. ఒక చేతిలో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఫోన్లో చూస్తూనే నువ్వేం పని చేయట్లేదు అంటే జనం నమ్ముతారా? ఇతనితో పోల్చుకుంటే గతంలో కూడా నేను చెప్పినట్టుగా షర్మిల గారు 100 times బెటర్. ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటంలో కానివ్వండి, దాన్ని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయటంలో కానివ్వండి, ధైర్యంగా నిలబడటంలో కానివ్వండి, అన్నమాట మీద వీటన్నిటిలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే చాలా 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 క్వాలిటీస్ ఆవిడ దగ్గర ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అసలు షర్మిల గారికి జగన్ గారికి పోలిక పెట్టడమే అనవసరం. అదే నిజంగా రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఆ అమ్మాయికి వచ్చి ఆ అమ్మాయి చీఫ్ మినిస్టర్ అయి ఉంటే జగన్ ప్లేస్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి థ్రెట్ లాగానే ఉండేది ఆవిడ. కానీ చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఏంటంటే ఆ లెగసీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి రావటం. దాని మూలన ఇక ఆ పార్టీ అనేది నాకు తెలిసి దాదాపు 30 ఏళ్ళుగా నేను రాజకీయాలు చూస్తున్నాను, అవగాహన చేసుకున్నాను, విశ్లేషణ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో 99% మళ్ళీ ఆ పార్టీ కోలుకోవటం అనేది, అధికారంలోకి రావటం అనేది ఇంపాసిబుల్. 1% కూడా పక్కన ఎందుకు పెడుతున్నాం అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. 2 సీట్లతోటి పడి ఉన్నటువంటి బీజేపీ ఇవాళ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. అందుకని ఆ 1% అనేది పక్కన పెట్టాను. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే 99% మళ్ళీ అధికారంలోకి వచ్చాయి. ఎందుకంటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద ఎవరు ఆయన చేయలేదు. భస్మాసురుడి హస్తంలాగా ఆయన నెత్తిన ఆయన చేపెట్టుకొని ఆయన మాటల ద్వారా, ఆయన చేతల ద్వారానే ఇవన్నీ కూడా ఆయన నెత్తి మీదకి తెచ్చుకుంటారు.